Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఏపీలో కౌంటింగ్ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. అలాగే హాట్ సీట్లలో ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ కూడా అంతకంతకు పెరిగిపోతోంది. అప్డేట్స్ చూద్దాం. ఇక పల్నాడు జిల్లాలో కౌంటింగ్ కి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. వందల మందిని బైండ్ ఓవర్ చేశారు పోలీసులు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లలో 1600 మందిపై కేసులు పెట్టారు. 1300 మందిని అరెస్ట్ చేయగా 400 మందిపై రౌడీ షీట్స్ ఓపెన్ అయ్యాయి. అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నారు. డ్రోన్స్ ఎగరేసినా రెచ్చగొట్టే పోస్టింగ్స్ పెట్టినా కూడా కఠినమైన చర్యలుంటాయని తెలిపారు అధికారులు. నర్సరావుపేటలోకి బయటి వ్యక్తుల్ని అనుమతి లేదు అంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. భద్రతా చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎస్పీ మల్లికా గార్గ్. మా ప్రతినిధి నాగరాజు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఎక్కడ చూసినా కూడా కట్టుదిట్టమైన భద్రత కనిపిస్తోంది. ఇంకా ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి పల్నాడులో? పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లతో దేశవ్యాప్తంగా కూడా పల్నాడు పేరు మారుమోగిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోనే చాలా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయి. కాబట్టి కౌంటింగ్ సమయంలో, కౌంటింగ్ రోజు లేదా కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాచర్లతో పాటు గురిజాల, నర్సరావుపేటలో కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. కాబట్టి ఇక్కడ తిరిగి అల్లర్లు జరగకుండా ఉండేందుకు కూడా ఈసీ ఇప్పటికే పలు ఆదేశాలను జారీ చేసింది. అదేవిధంగా పోలీసులు కూడా ఈసీ ఆదేశాలకు అనుగుణంగా కూడా చర్యలు చేపడతా ఉన్నారు. ప్రధానంగా నర్సరావుపేట పార్లమెంట్తో పాటు నర్సరావుపేట జిల్లాలోని, అంటే పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల కౌంటింగ్ కూడా నర్సరావుపేట సమీపంలో ఉన్న జేఎన్టీయూ కాలేజీలో జరగనుంది. జేఎన్టీయూ కాలేజీ వద్ద ఇప్పటికే దాదాపుగా 3 అంచెల భద్రతను అమలు చేస్తూ ఉన్నారు. అక్కడెక్కడ కూడా ఇతరులు ఎవరిని అనుమతి లేనితో కూడా దరిదాపులకు కూడా, కౌంటింగ్ సెంటర్ దరిదాపులకు కూడా రానివ్వటం లేదు. ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు ఎగరవేయటాన్ని మీద కూడా ఇప్పటికే పోలీసులు నిషేధం విధించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరొక వైపు మనకు సంబంధించిన ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తుల మీద పోలీసులు హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న తర్వాత కూడా నియోజకవర్గ కేంద్రాలకు వెళ్ళడానికి వీల్లేదు. అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లకు వెళ్ళాలి. ఆ రోజు ఆర్ఓ దగ్గరికి వెళ్ళి కూడా హాజరవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా కొంతకాలంగా నర్సరావుపేటలోనే ఉంటున్నారు. ఆయన కూడా రేపు ఉదయం కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఎవరిని, ముఖ్య నేతలు ఎవరిని కూడా ఆయా నియోజకవర్గాల్లో అడుగుపెట్టకుండా పోలీసులు అయితే ఆంక్షలు విధించారు. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కొక్క నేతలు కూడా ఇవాళ రేపు ఒకరోజు నియోజకవర్గంలో ఉండి ఇప్పటికే ఏజెంట్లకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి ఈసీకి ఇవ్వడం జరిగింది, ఆర్ఓలకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే ముఖ్య నేతలంతా కూడా రేపు నర్సరావుపేటలో ఎక్కడైతే కౌంటింగ్ సెంటర్ జేఎన్టీయూ ఉందో జేఎన్టీయూ వెళ్లేందుకు కూడా ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే మరొక వైపు ఇప్పటికే నర్సరావుపేట ముఖ్య కేంద్రం, పల్నాడు జిల్లా ముఖ్య కేంద్రం కాబట్టి నర్సరావుపేటలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. కాబట్టి నర్సరావుపేటలోకి ఇతర ప్రాంతాల నుంచి ఎవరు రావద్దంటూ కూడా ఇప్పటికే ఎస్పీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాదాపుగా 1600 మంది మీద కేసులు నమోదు చేసి 1100 మంది అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పల్నాడు జిల్లాకు సంబంధించిన జైలు అంతా కూడా ఫుల్ అయిందని చెప్పి ఎస్పీ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున కూడా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశారు, రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. కాబట్టి అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా ముఖ్య పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున కవాతు కూడా నిర్వహించారు. విజయోత్సవ ర్యాలీలకు కానీ, సభలు, ఊరేగింపులు ఎటువంటి వాటికి కూడా అనుమతి లేదని కూడా ఇప్పటికే ఒక ప్రకటన వెలువరించిన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య రేపు కౌంటింగ్ జరిపేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఎస్పీ చెప్తున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.